వెల్కమ్ టు టాటా న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగం రాబోయే 10 ఏళ్లలో కొత్త మలుపు తీసుకోబోతోందని సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం. అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 400 ఎకరాలు సంబంధించి 100 కోట్ల రూపాయలు స్కామ్కు టీడీపీ నేతలు తెర. అందరికీ నమస్కారం అండి. మరి రోజు శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వరి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను స్పీకర్ చింతకాయల అయ్యన్న అలాగే నవరాత్రులు కూడా ఏదో ప్రోగ్రాం పెట్టడం జరిగింది కమిటీ వారు. అలాగనే మొన్న ఈ మధ్య కాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాలంలో రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు స్థాపించబడ్డాయి. విజయనగరం జిల్లా సంతకవటి మండలం మందరడ గ్రామంలో ప్రేమ పేరుతో మరో యువతి మోసపోయింది. స్థానిక పాలకొండ సెంటర్లో కార్మికుల ధర్నా, 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని నినాదాలు. కోటబొమ్మాలిలో కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాలకు ఈ నెల 23, 24 తేదీల్లో డి జోడీ జబర్దస్త్ టీంతో ప్రదర్శనలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగం రాబోయే 10 ఏళ్లలో కొత్త మలుపు తీసుకోబోతుందని సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఐటీలో హైదరాబాద్ ను అగ్రగామిగా మార్చామని గుర్తు చేశారు. ప్రపంచంలోనే ఎక్కువ సంపాదిస్తున్నది తెలుగు వారే అని హర్షం వ్యక్తం చేశారు. పర్ క్యాపిట్ ఇన్కంలో టాప్ తెలుగు వారే ఉన్నారని స్పష్టం చేశారు. విశాఖలో నిర్వహించిన జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సులో సీఎం పాల్గొన్నారు. Quantum Valley with artificial intelligence. That is the deadly combination. With quantum computing, that is another area we are working. I wanted to tell you here, next 10 years are very crucial and also very inspiring. The world is changing faster than before. Artificial intelligence, machine learning, blockchain, quantum computing, redefining how government think and act. We have intensively used core technologies to expand capacity building, e-files, e-cabinet systems, e-office, so many things. We are moving in that direction. Predictive decision making, transparency and further readiness, these are all some of the examples. I wanted to inform all of you, we are in inspiring time. Historical data is available with every government, every department. Artificial intelligence is available. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెంలో 400 ఎకరాలకు సంబంధించి 100 కోట్ల రూపాయల స్కామ్ కు టీడీపీ నేతలు తెరలేపారని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ, నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు మరియు మండలానికి చెందిన 2-3 నాయకులతో కలిసి ఓ రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారి పాత బలంతోనే ఈ స్కామ్కు స్కెచ్ వేశారని, దానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన అన్నారు. ఇప్పటికే ఇక్కడ జరుగుతున్న స్కామ్ గురించి కూటమి భాగస్వామి బీజేపీ పార్టీ నాయకుడు అడిగర్ల రాంబాబు అనకాపల్లి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారని ఆయన గుర్తు చేశారు. కంపెనీల పేరుతో 400 ఎకరాల భూమికి బినామీ రైతులతో ఆక్రమించుతున్నారని, ఏ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారో కూడా చెప్పనప్పటికీ అధికారులు హడావుడితో తెలుగుదేశం పార్టీ నాయకులకు సహకరిస్తూ ఈ భారీ స్కామ్కు తోడ్పాటు అందిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి రుత్తల ఎర్రపాత్రుడు, మండల పార్టీ అధ్యక్షుడు చిటికెల రమణ, ఎంపీపీ రుత్తల సర్వేశ్వరరావు, మాజీ ఎంపీపీ రుత్తల సత్యనారాయణ, వాసు, భద్రాచలం, బొడ్డు గోవిందు, రాజారావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాకవరపాలెం తహసీల్దార్ గారిని కలవడం జరిగింది. దానికి ఉద్దేశం ఏంటంటే రాచపల్లి రెవెన్యూలో ఉన్న సర్వే నెంబర్ 737లో సంబంధించి మరి ఆర్టీఐలో కొన్ని వివరాలు కావాలని చెప్పి వారిని కోరడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ రోజు మాకవరపాలెం మండలంలో 2-3 తెలుగుదేశం పార్టీ నాయకులు
ఆధ్వర్యంలో రాచపల్లి రెవెన్యూ 737 సంబంధించి సుమారుగా 400 ఎకరాల దోపిడీకి స్కెచ్ వేసిన సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అంటే సుమారుగా 100 కోట్ల రూపాయల దోపిడీకి ఈ మండలంలో ఉన్న 2-3 తెలుగుదేశం పార్టీ నాయకులు స్కెచ్ వేశారని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు శ్రీ 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 దుర్గా మల్లేశ్వరి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి కలశ స్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కలశ స్థాపన చేశారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ మరియు ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. నూతన ఆలయ కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కమిటీకి సూచించారు. ఆలయ కమిటీ చైర్మన్ జంపా నాగేంద్రరాజు మాట్లాడుతూ శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ రోజు మొదలుకొని అక్టోబర్ 4వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, సహస్ర లింగార్చన, సోమవారం జ్యోతిర్లింగార్చన, మంగళవారం అభయాంజనేయ స్వామి పంచామృత అభిషేకం జరగనున్నట్లు తెలిపారు. అమ్మవారి మూలా నక్షత్రం రోజున విద్యార్థులకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే ప్రతిరోజు అన్నప్రసాదం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మూర్తి గారు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు దసరా మహోత్సవాలు స్టార్టింగ్ రోజు కలశం స్థాపన ఈ రోజు జరిగింది. అలాగే నవరాత్రులు కూడా 9 రోజులు కూడా ఏదో ప్రోగ్రాం పెట్టడం జరిగింది కమిటీ వారు. అలాగనే మొన్న ఈ మధ్య కాలంలోనే నూతన వర్గం అని చెప్పేసి కమిటీ ఏర్పడింది. చైర్మన్ రాజు గారి సమక్షంలో కమిటీ సభ్యులందరూ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఎందుకంటే ఈ పాత ఉత్సవాలకు ఇప్పటికీ డిఫరెంట్ కనిపించింది. నేను ఏదేమంటున్నానంటే ప్రతి ఒక్కరు కూడా 60,000 మంది జనాభాలో 60-70,000 మంది జనాభాలో మీకే కమిటీ అమ్మవారు కల్పించారంటే మీరు అదృష్టవంతులుగా భావించి మీ సేవా దృక్పథంతో మీ కమిటీ వారు అందరూ కూడా ఇక్కడ చక్కగా నిర్వర్తించాలని కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కాలంలో రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు స్థాపించబడ్డాయి. ప్రతి జిల్లాలోనూ మెడికల్ కాలేజీ ఉండాలన్న కలను నిజం చేసినదని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాలంలో రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు స్థాపించబడ్డాయి. ప్రతి జిల్లాలోనూ మెడికల్ కాలేజ్ ఉండాలన్న కలను నిజం చేసినది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ కాలేజీల వల్ల వేలాది మంది విద్యార్థులకు వైద్య విద్యావకాశాలు లభించగా ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వేసిన బాటలో వచ్చినా వాటిని తాము చేసిన పనుల్లో ప్రైవేటైజేషన్ వైపు మళ్లిస్తోంది. ప్రజల ఆరోగ్యాన్ని వ్యాపారంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. ప్రజల కోసం స్థాపించిన కాలేజీలు ఇప్పుడు లాభాల కోసం కార్పొరేట్ చేతుల్లోకి వెళ్తే పేదవాడికి వైద్య విద్య, వైద్య సేవలు అందుబాటులో ఉండవు. ఇది ప్రజలతో ద్రోహం చేయడమే. ప్రజలకు హక్కుగా ఇచ్చిన ఆరోగ్యాన్ని, చదువు అవకాశాలను అమ్మే ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పేది ప్రజలే. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఉల్లాల భారతి దివ్య బీటెక్, డి ఫార్మా, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, శ్రీకాకుళం జిల్లా మహిళా ప్రెసిడెంట్ మరియు ఇచ్చాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్. నమస్కారం, నేను ఉల్లాల భారతి దివ్య, శ్రీకాకుళం జిల్లా మహిళా ప్రెసిడెంట్. మన రాష్ట్రంలో మళ్ళీ కూటమి ప్రభుత్వం పేదవాడి నడ్డి విరిగేలా, చాలా పేద ప్రజలకి ద్రోహం కలిగేలా మరొక నిర్ణయం తీసుకోబోతుంది. అదే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగనన్న ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఒక మంచి మెడికల్ కాలేజ్ ఉంటే అక్కడున్న ఒక పేద విద్యార్థులకి మంచి నాణ్యమైన వైద్య విద్య అందుతుందని, అలాగే పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని ఆ జిల్లాలోనే కాకుండా విజయనగరం జిల్లా సంతకవటి మండలం మందరాడ గ్రామంలో ప్రేమ పేరుతో మరో యువతి మోసపోయింది. విజయనగరం జిల్లా సంతకవటి మండలం మందరాడ గ్రామంలో ప్రేమ పేరుతో మరో యువతి మోసపోయింది. స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు, మహిళా కమిషన్ సభ్యులు నేటి యువతరానికి ఎన్నిసార్లు కౌన్సిలింగ్ చేస్తున్నప్పటికీ అబ్బాయిల కళ్ళబొల్లి కబుర్లు, మాయమాటలు చెబుతూ అమ్మాయిలను వశపరుచుకొని వాళ్ళ మోజు తీరాక ముఖం చాటేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయని చెప్పడానికి వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ఒక ఉదాహరణ. యువతిని మోసం చేసిన ఆర్మీ జవాన్ సతీష్, ఇద్దరు మండరాడ గ్రామానికి చెందిన వారే.
7 నెలలుగా వీరి ప్రేమ పరిచయం కొనసాగుతుంది. తను ఉద్యోగం చేస్తున్న దగ్గరకు యువతిని రావాలని కోరిన జవాన్ సతీష్ ఏమీ ఆలోచించకుండా వెళ్లిపోయిన యువతి. అస్సాం రాష్ట్రంలో ఆర్మీ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. యువతి గర్భం దాల్చడంతో పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని యువతి అడగడంతో కులం పేరుతో అడ్డు చెప్తున్న సతీష్. అప్పుడు యువతి మోసపోయానని గమనించి తనను సతీష్ అన్న యువకుడు మోసం చేశాడని పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు నాకు ఆ అబ్బాయితో పెళ్లి జరగాలి లేకపోతే చావే గతి అని బొర్రబెట్టుకుంటున్న యువతి. మంగాడ గ్రామం సార్, నేను మంగాడ గ్రామంలో సతీష్ అనే అబ్బాయితో ప్రేమలో ఉన్నాను. గత 7 నెలలుగా తనతో ఫోన్ మాట్లాడడం కట్ట చేశాను. తర్వాత ఆ అబ్బాయి అస్సాం రైఫిల్స్లో వాలంటీర్గా జాబ్ చేస్తున్నారు 8 సంవత్సరాలుగా. సో అతను ఏంటంటే అక్కడ కామాఖ్య టెంపుల్ ఉంది, వెళ్దాం రమ్మని చెప్పి నాకు అస్సాం టికెట్ బుక్ చేశారు. నాకు అస్సాం వెళ్ళాక ఇష్టం లేకుండా తనతో కలవాల్సి వచ్చిన తర్వాత తను ఆగస్టులో వస్తాను, ఇంట్లో వాళ్ళకి చెప్తాను, పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అన్నారు. అనిన తర్వాత నేను కొన్ని రోజుల తర్వాత నన్ను పెళ్లి చేసుకోని అంటే నువ్వు కాపుదాన్ని కాదు, కార్మికుల, శ్రామికుల, ఉద్యోగుల, మహిళా కార్మికుల హక్కులను కాలరాసే 10 గంటల పని విధానంను రద్దు చేయాలని జిల్లా కార్మిక సంఘాల ఐక్యవేదిక జిల్లా కార్యదర్శి రామ్మూర్తి నాయుడు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక పాలకొండ సెంటర్లో కార్మికులు ధర్నా నిర్వహించారు. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని నినాదాలు చేశారు. అసెంబ్లీలో 13 గంటల పనిదినాన్ని ఆమోదిస్తూ చేసిన చట్టాన్ని వెంటనే ఉపసంహరణ చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చర్యల్ని తక్షణమే ఆపాలని చెప్పి కార్మిక సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరాల కాలంగా కార్మికుల సమస్యలు, కష్టజీవుల సమస్యలు పట్టించుకోకుండా ఈ రాష్ట్రంలో మొత్తం కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తుంది. అంతేకాకుండా ఈవేళ అనేకేళ్లుగా పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినాన్ని కాలరాస్తూ ఇవాళ 13 గంటల పనిదినాన్ని అమలు చేయాలని చూస్తుంది. ఇది దుర్మార్గమైన వైఖరి. దీన్ని తక్షణమే మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అనేకేళ్లుగా కనీస వేతనాల సవరణ లేకుండా, కార్మికుల కనీస వేతనాలు అమలు చేయకుండా ఈ ప్రభుత్వాలు కార్మికులతో తీవ్రంగా పనిచేయించుకుంటున్న పరిస్థితుంది. ఈవేళ ఫ్యాక్టరీల్లో గానీ, ప్రైవేట్ సంస్థల్లో గానీ, అదేవిధంగా షాపుల్లో గానీ పనిచేస్తున్న కార్మికులకి 10 గంటలతో నిమిత్తం లేకుండా ఎప్పటికీ కార్మికులతో పనిచేయించుకుంటూ పరిస్థితుంది. ఈవేళ ఈ చట్టాన్ని గానీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే భవిష్యత్తులో కార్మికులకి అసలు 10 గంటలు. ఎమ్మెల్సీ విక్రాంత్ను అవమానపరిచిన పాలకొండ ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్పర్సన్ విజయ అన్నారు. ఆదివారం జరిగిన జిల్లా పరిషత్ సమావేశాన్ని వైసీపీ సభ్యులు బహిష్కరించారు. జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలకు ప్రోటోకాల్ ప్రకారంగా ప్రతి సభకు ఆహ్వానించాలని జీవో ఉన్నందుకు విరుద్ధంగా జరుగుతుందని అన్నారు. జిల్లా పరిషత్లో జనరల్ బాడీ సమావేశం జరుగుతుంది. అయితే ముందుగా ఇక్కడ మనందరికీ తెలుసు, మరి మన ఎమ్మెల్సీ అయినటువంటి విక్రాంత్ గారికి 4 రోజుల క్రితం మరి ఏదైతే అక్కడ జనరల్ బాడీ దీనికి వెళ్తున్నారో అప్పుడు ఆయనకి రాకూడదని చెప్పి ఆయన్ని ఎంపీడీఓ గారు చేతులతో చూడడం జరిగింది. మరి ఈ రోజు మేము అడిగాం సభలో, ఏంటి అంటే ఇవాళ ఒక ఎమ్మెల్సీ లాంటి స్థాయి వ్యక్తికే ఒక ప్రోటోకాల్ లేకపోతే సామాన్యమైనటువంటి ఎంపీటీసీ పరిస్థితి ఏంటి, జడ్పీటీసీ పరిస్థితి ఏంటి, ఎంపీపీ పరిస్థితి ఏంటి, మరి స్థానికంగా ఉన్న మరి ఎవరైతే నాయకులు ఉన్నారో మా అందరికీ కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఒక ప్రోటోకాల్ అనేది ఇవ్వడం లేదు. గత జనరల్ బాడీలో మరి గౌరవ అచ్చెన్నాయుడు గారు వచ్చి దీని మీద చాలా పెద్ద క్లాసే పీకారు. ఏంటి అంటే మీ అందరికీ ప్రోటోకాల్ వర్తిస్తుంది, ఇది అందరికీ ప్రోటోకాల్ ఇవ్వాలి అని అందరికీ అధికారులు చెప్పినప్పటికీ కూడా అది ఎక్కడా కూడా మాటల రూపంలోనే ఉంది తప్ప ఎక్కడా ఎవరూ పిలవడం లేదు. ఇది మా అందరినీ అగౌరవపరిచినట్టే అని చెప్పాలి. ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఒక ఇచ్చాపురం నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ గా ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఫండింగ్ కూడా జిల్లా పరిషత్ ఇస్తుంది. మరి అలాంటి వాళ్ళు మున్సిపాలిటీకి నీళ్ళు ఇస్తున్నప్పుడు ఇప్పుడు మేమేమి కాదనడం లేదు, వద్దనడం లేదు, కనీసం ఒక మాట మరి ఒక చైర్కి కూడా మర్యాద లేకుండా, వ్యక్తిగతంగా ఇవ్వలేదు, ఒక చైర్కి కూడా ఆనర్ చేయకుండా వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తున్నా సరే ఒక మెసేజ్ కానీ ఇలా చేస్తామని కానీ ఒక మెసేజ్ ఇవ్వకుండా ఈ రోజు ఎరువులకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వస్తున్నాయా వాళ్ళ